శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే మొదటి సోమవారం మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగే అన్నదాన కార్యక్రమం ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు ఆధ్వర్యంలో 32 మంది ట్రస్ట్ సభ్యులు భక్తుల సహకారంతో సోమవారం జరిగింది. ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 3000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే సోమవారం రోజున ట్రస్ట్ బోర్డు సభ్యులు భక్తులు ఇచ్చిన విరాళాలతో ప్రతి నెల 2,50,000 రూపాయలతో మంగళగిరి శివాలయంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం 11వ మాసంగా ఈ నెల కూడా దిగ్విజయంగా నిర్వహించామని అన్నారు. ఈ సోమవారం సుమారు 3,000 మందికి పైగా భక్తులకు ఆలయ ప్రాంగణంలోనే భోజనాన్ని తయారు చేసి అన్నప్రసాదాన్ని భక్తులకు అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి నెలా జరిగే ఈ బృహత్తర కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు తమను సంప్రదించి వారి వంతు విరాళాలు ఇచ్చి అన్నప్రసాద వితరణలో పాలు పంచుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించేలా తమకు వెన్నుదన్నుగా నిలుస్తున్న 32 మంది ట్రస్ట్ సభ్యులకు సహకారం అందిస్తున్న భక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. తమ ట్రస్ట్ తరపున శ్రీ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 10వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు 20,000 మందికి ప్రసాదాలు పంపిణీతో పాటు ఈ నెల 13వ తేదీన శివముక్కోటి సందర్భంగా మంగళగిరి శివాలయంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 32 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు నంగలం ప్రసాద్, కర్నాటి శివ సత్యనారాయణ, కటారి విష్ణుమూర్తి, దుంపల సోములు, కగ్గా శ్రీనివాసరావు, వడ్లమూడి వెంకయ్య చౌదరి, గుండా రామాంజనేయులు, దామర్ల మల్లి, దామర్ల వీరస్వామి, దామర్ల నాగరాజు, పంచల శివనారాయణ, పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం, శ్రీహరిరావు, దామర్ల వెంకటేశ్వరరావు, అన్నపరెడ్డి రామకృష్ణారెడ్డి, పాపిశెట్టి నాగరాజు, శ్రీనాథ్, ఊటికూరి సత్యనారాయణమూర్తి, దుంపల నరసింహం, తుమ్మా వెంకటేశ్వరరావు, రెడ్డి సుబ్బారావు, నల్లమోలు నాగరాజు, వల్లంశెట్టి విజయ్, ఎం సుజాత, బేతపూడి మధుబాబు, గండికోట అచ్చయ్య, గండికోట రాజారావు, రెడ్డి వీరరాఘవులు, నంద్యాల గోపాలకృష్ణ, వేల్పూరి శంకర్, పాపిశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మారం మల్లికార్జునరావు, పూర్ణచంద్రరావు, భోజనపల్లి తాండవ, కోరాడ శ్రీనివాసరావు, మురహరిరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గంగా బెవరంబ సన్నిధన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున ప్రతి నెల ఈ కార్యక్రమం 10వ మాసంలో 11వ మాసం చాలా గొప్పగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏంటంటే ఎక్కడ ఏ దేవాలయంలో కూడా ఇంత గొప్పగా జరగట్లేదు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వేడిగా ప్రతి నెల 3,000 మందికి అన్న సందర్భం చేస్తున్నాం. భక్తుల సహకారంతో బోర్డు సభ్యులు 32 మంది బోర్డు సభ్యులు మరి ఈ కార్యక్రమం జరుగుతుంది, దిగ్విజయం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో దీని మీద మాకు ఎగైందని కాన్ఫిడెన్స్ అంటే అన్నదానంలో వస్త్రదానం, అన్నదానం చాలా గొప్పదని పెద్ద యాద పండితులు కూడా ఎన్నోసార్లు సందర్భం చెప్తున్నారు. ఆ కార్యక్రమంతో ఈ కార్యక్రమం గొప్పగా జరపాలని, ఈ భగవంతు పరమశివుడు ఆశీస్సులకు అందరూ ఉండాలని, ఎల్లవెల్లగా ఈ కార్యక్రమం ఇంకా బాగా జరగాలని 11వ మాసం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంతో మరి ఈ కార్యక్రమం గొప్పగా జరగాలని మేము అనుకుంటున్నాం. 32 మంది సభ్యులతోటి ప్రతి నెల 3,000 మంది చేస్తున్నాం. మొన్న కార్తీక మాసంలో 5,000 మంది చేసాం. నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోడి చేస్తాం, తిరణాలకు చేస్తున్నాం. ముక్కోడికి రేపు 10వ తారీఖు ఉంది. దాదాపు 20,000 మందికి 4 రకాల పలహారాలు చేస్తున్నాం. దాదాపు 2.5 లక్షల ఖర్చు ముక్కోడికి. అన్నదాన కార్యక్రమం శివాలయం చేస్తున్నాం, ఎప్పుడంచో చేస్తున్నాం. మరి ప్రతి తిరణాలు వచ్చినా, కొత్త సంవత్సరానికి వచ్చినప్పుడు, ఉగాది పంచాంగాలు పంచినా, ఎప్పుడు ఏదో దుప్పట్ల కార్యక్రమాన్ని, చలికాలం వస్తే కార్యక్రమాలు చేస్తున్నాం. తర్వాత ట్రస్ట్ సభ్యులు ఇంకా ముందు ఇంకా కార్యక్రమం ట్రస్ట్ సభ్యులతోటి
ఏ చదువుకునే పిల్లల విద్యార్థులకు కానీ ఇదివరకు ఇదిగా కార్యక్రమాలు కానీ చాలా కార్యక్రమాలు చేసి ఉన్నాం. కార్యక్రమం ఇంకా ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేద్దాం. అది కూడా చేద్దాం, ముందు త్వరలో చేద్దాం. బోర్డు సభ్యులతో సహకరించి వీళ్ళు కూడా వచ్చి చేద్దాం. దానికి కూడా ఈ కార్యక్రమాలు ఏంటంటే ఇంకా జరగాలని అనుకుంటున్నాం మేము. మరి బోర్డు సభ్యులు ఖర్చు కూడా భారీగా ఉంటుంది. మరి అట్టనే భక్తులు కూడా ముందుకు వచ్చి మా వంతు మేమేదో ఇస్తామని వస్తున్నారు. మరి 32 మంది బోర్డు సభ్యులు మేను వాళ్ళు సహకారంతో కానీ మరి బయట భక్తులతో కానీ వాళ్ళు కూడా మాకు ఇవో కానీ ఇప్పుడు కొత్తగా చైర్మన్ కూడా రాబోతున్నారు. ఆయన కూడా మీరు మంచి కార్యక్రమం చేస్తా అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమం బాగా జరగాలని కోరుతున్నారు వాళ్ళు కూడా. ఈరోజు ప్రతి నెల ఏ విధంగా అయితే మన శివాలయంలో కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చైర్మన్ అయినటువంటి పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో భక్తుల యొక్క విరాళాలతో అదేవిధంగా 32 మంది బోర్డు సభ్యుల యొక్క విరాళాలతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అన్న సమారాధన కార్యక్రమాన్ని పవిత్రమైన మన శివాలయంలో జరుపుకుంటూ ఉన్నాం. అదే విధముగా ఈ నెల కూడా జరుపుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా వచ్చి మంచిగా విజయవంతం చేస్తూ ఉన్నారు. ఈ నెల కూడా అదేవిధంగా సహకరిస్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా అదేవిధంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎవరికి వారు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. ఆ పరమశివుని ఆశీస్సులు ఉన్నంతకాలం మేము కూడా ఇదే ఉత్సాహంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ కార్యక్రమం ప్రతి నెల కూడా జరపడానికి వెనుకాడకుండా కమిటీ సభ్యులు అందరూ కూడా అదేవిధంగా ఈ కమిటీ సభ్యులతో పాటుగా పాల్గొనే ప్రతి ఒక్క వర్కర్ కూడా వడ్డించే దగ్గర నుంచి వంట చేసే దగ్గర నుంచి అదేవిధంగా వాటర్ అందించే దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని పరిశుభ్రంగా శివాలయాన్ని ఉంచే శానిటరీ సామాన్లు శానిటరీ పనిచేసే వాళ్ళ వరకు కూడా వీరందరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పత్రికా ప్రముఖంగా మీరందరూ కూడా మాకు ఈ విధంగా సహకరించడం మీరందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా నడిపించడంలో మీ పాత్రలో మీరు ఉండటం చేత మీ అందరికీ కూడా పత్రికా విలేకరుల అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా మాకు మీరు సహకరిస్తూ ఉంటే ఇంకా 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 బృహత్తరమైన మంచి కార్యక్రమాలు మేము చేసి ముందుకు రావడానికి కృషి చేస్తాం. రేపు రాబోయే ముక్కోటి ఏకాదశికి కూడా మా యొక్క పందేటి సాంబశివరావు అన్న ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా మీ అందరూ సహాయ సహకారాలు అందించి సక్సెస్ఫుల్గా విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఆ పరమశివుని ఆశీస్సులు మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా అందరికీ ఉండాలని ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని మరొకసారి కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ఈ యొక్క అమావాస్య తర్వాత మొదటి సోమవారం జరిపేటువంటి అన్నదాన కార్యక్రమము శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున శ్రీ పందేటి సాంబశివరావు గారు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి వారి యొక్క బోర్డు సభ్యులందరూ సహకరిస్తున్నారు. అలాగే మా వాకర్స్ అసోసియేషన్ తరపున మా వాకర్ సభ్యులు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. శ్రీ గంగా బ్రహ్మరామ సమేత శ్రీ మల్లేశ్వర దేవస్థానం నందు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పండిత్ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో అమావాస్య తర్వాత వచ్చే సోమవారం సుమారు 3000 మందికి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి వస్తు రూపేణా ధన రూపేణా సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈ కార్యక్రమం ముఖ్యంగా కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నది. ఇది గమనించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. మంగళగిరిలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి యొక్క భక్తుల సహకారంతో ప్రతి నెల 3000 మందికి అన్న సమారాధన మహాకార్యక్రమం జరుగుతున్నది. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం ప్రతి నెల
అమావాస్య వెళ్ళినటువంటి తదుపరి మొదటి సోమవారం నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా ఈ మహత్తర కార్యక్రమానికి 32 మంది బోర్డు సభ్యులు సహాయ సహకారాలతో ప్రతి నెల దిగ్విజయంగా జరుగుతుంది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారైనటువంటి ఈ యొక్క కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ వారి యొక్క చైర్మన్ గారు పందేటి సాంబశివరావు గారి యొక్క ఆధ్వర్యంలో నిర్విరామంగా ప్రతి నిత్యము జరిగే దేవస్థానంలో ఈ మహత్తర కార్యక్రమాలు కానీ అన్నదాన సంతర్పణ కార్యక్రమాలు కానీ మొదలుగా వారు శ్రీకారం చుట్టి అందరినీ కలుపుకుంటూ చేసుకుంటున్నారు. అలాగే ఈ కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ వారికి పందేటి సాంబశివరావు గారికి దీనికి సంబంధించిన అన్నదాన ట్రస్ట్ వారికి కూడా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా కలుగుతుందని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఓం సర్వై పునరుం స్వాహ. ఓం సర్వై పునరుం స్వాహ. ఓం సర్వై పునరుం స్వాహ. ఓం సర్వై పునరుం స్వాహ. देवस्य सविता पुनात् वतोः पवित्रेण यतदानेन भवत्व कामयस्य स्वाहा. गणपतिगं भवामहे कविं कवीनां मुखमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान श्रुतवन्नोतिविश्रे दशाधनौ श्रीमहागणाधिपतये नमः प्रणो देवी सरस्वती वाजे सर्वादेवती दिग्विजयता फलसिद्धिरस्तु या परिणीर्या फला पुष्पायाश्च पुष्पिणीः हस्तारो मध्यर्गणं आसा पच्छयोरावणेमहे ओर्ध्वञ्जिकातु भेषजं चन्नास्तु द्विपदे शञ्चतुष्पदे ओम स्यान्ते 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 सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपाद तभोमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुषगेरेधगो सर्वो यद्भूतं यच्च भव्यं ताम्रकर्पस्यञ्जनः एतावानस्य महिमा अदोऽध्यायागुश्चपूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्य अमृतं दिवे त्रिपादोद्भूत यत्पुरुषः पादोऽर्घ्यः भवात्मनः ततो विश्वं चक्रामतो पुरुषेण हविषा एवायुक्तोदंसत वसन्तो स्यादिदा సాంస్వాగర్ అనుకోరు పాపం సాంస్వాగర్ అనుకుంటారంటుంటే అనుకునే బ్యాచ్ వేరు सहस्रशीर्ष पुरुष सहस्राक्ष सहस्रवादो विश्वतो वृत्ताद्यतिष्ठद्दशाङ्गुलं पुरुषगे वेदकं सर्वं भौतव्यं भव्यमुदां पृथक्तस्येषानः
బృహస్పతి ప్రసూదాస్తానోద్యంత్వాగో ఫలం మనోరధవలం ప్రదదాన్ పుత్రబౌద్ధ ప్రబోధం చ దేహి మే పరమేశ్వర పరమేశ్వరీ. ఓకే ఒకసారి చూడండి. ఆడపిల్లలు అంటే లెక్కలేదా?
కలిపి అందరూ మొత్తం పడతారు. స్వామివారి అన్న ప్రసాదానికి వస్తు రూపేణ ధన రూపేణ భక్తులకు మనమే మీరు భోజనం చేసిన తర్వాత ప్లేట్లో గ్లాసులో వేసి బ్రహ్మగా వేయకుండా కోరుతున్నాం. చేతులు పంపు దగ్గర కట్టుకోవాలి. దయచేసి అందరి చేతులు పంపు దగ్గర కట్టుకోవాలి. కౌంటర్కి దూరంగా వచ్చి భోజనం చేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వడ్డించే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కౌంటర్కి దూరంగా వచ్చి భోజనం చేయండి. దయచేసి మీరు భోజనం చేసిన గ్లాసులు వేసి బ్రహ్మలో వేయవలసిందిగా కోరుతున్నాం. చేతులు పంపు దగ్గర కట్టుకోవాలి. కౌంటర్కి దూరంగా వచ్చి భోజనం చేయండి. ప్రతి ఒక్కరూ క్యూలో రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ కౌంటర్కి దూరంగా వచ్చి భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ప్లేట్లు గ్లాసులు అక్కడ ఇవ్వకండి. డస్ట్బిన్ పెట్టాను. మీ అందరూ మన ఏంటో శుభ్రపరుచుకుంటామో దేవాలయాన్ని కూడా శుభ్రపరచాలని. పంపు దగ్గరికి వెళ్ళి మేము చేతులు కడుక్కోవాలండి. రాజు ఇట్లా